ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వరముగా ఉందాం. న్యాయాధిపతులు 5వ అధ్యాయము 31వ వచనము. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆయనను దైవ శక్తిని, దైవ వాక్కును మనము ప్రేమించడి వారముగాను, ఆయన యందు ప్రేమ కలిగిన వారముగాను, క్రియల్లో ప్రేమను ప్రకటించే వారముగాను, మాదిరిని కనపరిచే వారముగాను మనం ఉన్నప్పుడు ప్రతిరోజు మనము బలముతో, ప్రతిరోజు మనము ఆయన ఉన్నతమైన శక్తితో నింపబడతామని, బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామని లేఖన భాగము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మొదటిగా ఆయనను ప్రేమించినప్పుడు ఆయన మాదిరిని కనపరచుటలో శ్రద్ధ కలిగిన వారముగా ఉంటాము. ఆయనను ప్రేమించినప్పుడు మనము క్రీస్తు మార్గములో వెలుగు సంబంధముగా, మనము ఇరుకు మార్గములో కూడా విశాలత కలిగిన వారముగా ప్రయాణం చేస్తాం. అలాంటి సందర్భంలో ఆయనను ప్రేమిస్తున్న మనము పరిస్థితులు ఎలాగ ఉన్నా బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటాం. కాబట్టి మొదటిగా మనము మన దేవుని ప్రాణాత్మ శరీరాలతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో ప్రేమించే వారము అయి ఉండి తీరాలి. అలాగున ఉన్నప్పుడు మాత్రమే మనము ఏ పరిస్థితి ఎలాగున ఉన్నా మనము ఆయన యందు నమ్మిక ఉంచుట ద్వారా నిరీక్షణ కలిగిన వారమై బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాం. మనలో ఒక నిరీక్షణ ఉంటుంది, మనలో ఒక నెమ్మది ఉంటుంది, మనలో ఒక విశ్వాస సహితమైన ధైర్యము ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వీటన్నిటినీ మన జీవితంలో మనము చూడాలన్నా, మన ఫలింపు, మన ధైర్యము, నిరీక్షణ, భక్తి విశ్వాసములు ఇతరులు చూడాలన్నా మనము మొదటిగా ఆయనను ప్రేమించబద్ధులమై ఉన్నాం. ఆయనను ప్రేమించే వారముగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఆయనను ప్రేమించుట అనేది మాటల్లో కాదు, కానీ నిజమైన ప్రేమను కనపరిచే వారముగా. ఆయనను ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను గైకొంటారని, ఆయనను ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను, మాదిరిని కనపరిచేవారుగా ఉంటారని లేఖనాలు స్పష్టపరుస్తున్నాయి. అంటే ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయనను ప్రేమించే మనము ఆయనను క్రియల్లో చూపించే వరంగా ఉండాలి. అలాగున ఉన్నప్పుడు మనం పరిస్థితులు ఎలాగున ఉన్నా సరే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటాము అనేటువంటి ఈ వాగ్దానము మన పట్ల సదా నెరవేర్చబడుతూ ఉన్నది. మనం ఎప్పుడైతే బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటామో మన వెలుగు, ఆ యొక్క వెలుగు అనేకులకు స్పష్టపరచబడడం వలన, ఆ వెలుగుకు అనేకులు ఆకర్షించబడడం వలన క్రీస్తు నామము మహిమపరచబడి ఆయన కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు ఇతరులు కూడా క్రీస్తు నిజరక్షకుడని విశ్వసించి ఆయన నామాన్ని మహిమపరుస్తారు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఆయనను ప్రేమించి బలముతో ఉదయించే సూర్యుని వలె దేవుని నామాన్ని మహిమపరుద్దాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఆరోపించుకుంటూ ఉన్నాను. ప్రభా, అద్భుతమైన వాక్యము చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు మీకు వందనాలు. అవునయ్య, నిన్ను ప్రేమించినప్పుడు ప్రభా మా పరిస్థితులు ఎలాగును ఉన్నా మేము బలముతో ఉదయించు సూర్యుని వలె భక్తి విశ్వాసములతో, నిరీక్షణతో ప్రభా మా పరిస్థితులను అధిగమించి ఆశీర్వాదాలను పొందుకున్నప్పుడు మమ్మల్ని చూచిన అనేకులు, అన్యజనాంగము ఇతరులు కూడా ప్రభా మీ శక్తిని నమ్మి మీ యొద్దకు ఆకర్షించబడి మీ నామాన్ని మహింపరుస్తారు. కాబట్టి అటు భక్తి జీవితాలను మాకు అనుగ్రహించమని ప్రభువా, నాయన ఈ పరిచర్యకు నాయన సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రభువా, ఆయా సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి,
ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని షేర్ చేయండి, సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.